మనపల్లి గ్రామం. నా పేరు మమత. మా ఆయన గత 2 సంవత్సరాలు 2023లో నవంబర్ 3 రోజు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి నవంబర్ 4కి సౌదీ వెళ్ళాడు. అక్కడ డ్రైవర్ ఫీల్డ్లో వెళ్ళాడు. 3 నెలల తర్వాత విజిట్ వీసా మీద వెళ్ళాడు. 3 నెలల తర్వాత యాక్సిడెంట్ కేసు అయింది. అక్కడ సౌదీ వాళ్ళు చనిపోయిళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిళ్ళు. వాళ్ళ పిల్లలకి ఆర్థికంగా 3 లక్షలు, అక్కడ కరెన్సీ 3,30,000. ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ 84 లక్షలు. మాకు అంత స్తోమత లేదు. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ అందులో డాక్టర్ కూడా ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్పలేకపోయిండు. రిటర్న్ హాస్పిటల్కి వెళ్తే ఆయనను అడిగితే కూడా ఎస్కేప్ అయిండు డాక్టర్ కూడా. మేము ఎమ్మెల్యేల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినాం. బండి సంజయ్ అన్న దగ్గరికి, అరవింద్ అన్న దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళినాం. బోధన్ సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఫైల్ తీసుకొని బయట పాడేసి ఏమైందిరా అని వ్యతిరేకంగా మాట్లాడిండు. తీర్మాన్ మల్లన్న దగ్గరికి కూడా వెళ్ళినాం. ఎక్కడికి పోయినా మళ్ళీ చేస్తాము అంటున్నాను. 1 మంత్ తర్వాత ఫోన్ చేస్తాం అన్నాడు. ఎవరి దగ్గర గురించి రెస్పాన్స్ ఇవ్వాలి. మన 84 లక్షలు ఎక్కడి నుంచి వాళ్ళు తేరాలి అని మా ఆయనని ఇండియాకి తీసుకురావాలి దాతలు అని నేను దండం పెడుతున్నాను. మేము ప్రజావానికి వెళ్తే మాకు ఒక రిపోర్ట్ వచ్చినాక సెక్రటరీ ఏరియాకి కూడా వెళ్ళినాం. అక్కడ సీఎం సార్ లేడు. వాళ్ళ పిఏకి ఇచ్చినాం లెటర్. మాకు ఆర్థిక సాయంగా నేను వికలాంగురాలిని. నాకు చిన్న బాబు ఉన్నాడు. మా అత్త మామకి హెల్త్ బాగుండదు. మా అత్త కొంచెం కాళ్ళు నడవరాదు. మాకు వ్యవసాయం భూమి కూడా ఏం లేదు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకుంటున్న మా ఆయన క్షేమంగా ఇండియాకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మా అబ్బాయి అక్కడ పోయిన 2 సంవత్సరాలకు 2 నెలల తర్వాత యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోయినాక అక్కడ ఒక పాటలో ఒక ఆమె చనిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు అక్కడ రియాల్ ఏంటంటే మావాడికి 3,30,000 కట్టాలంటున్నారు. ఇక్కడి మాయేమో 84 లక్షలు. అది తెలిసిన సంది మేము ఆదేశపడి ఆ ఎమ్మెల్యే మంత్రి తిరగని ఎమ్మెల్యే లేడు, తిరగని మంత్రి కూడా లేడు. రాకేష్ రెడ్డి దగ్గర పోయినాం, ఎంపీ అరవింద్ దగ్గర పోయినాం, బోనం సుదర్శన్ రెడ్డి దగ్గర పోయినాము, ఇది కేటీఆర్ దగ్గర పోయినాం, తీనుమని మల్లన్న దగ్గర పోయినాం, బండి సంజయ్ పోయినాం. లాస్ట్ ఢిల్లీకి కూడా పోయినాం. మా ఇయ్యలు కాపు ఢిల్లీకి కూడా పోయిండు. ఇక తిరిగి మాకు పక్క ఏంటంటే ఒక తీర్మానం దొరికింది. ఆడంటే కొరుట్లలో దొరికింది. మంద భీమిరెడ్డి అని ఒక ఆయన, శ్రీనివాసరావు ఒక ఆయన ఉండే. అది అంతా తిరిగిన వేస్ట్. మీరు ఏదైనా ఉంటే మీకు న్యాయం జరగాలంటే ప్రజావానికి రమ్మన్నాడు సార్. ఇప్పుడు ఆడికెళ్ళి మేము 2 నెలలు 3 నెలల సంది మంగళవారం శుక్రవారం రోజు డైలీ ప్రజావానికి పోతున్నాం. అక్కడనే ఒక్కో రోజు సోమవారం రమ్మంటాడు, మంగళవారం అట్టే ఉండాలి. సోమవారం మంగళవారం ఉండి బుధవారం రాబడుతున్నాం సార్. మాకు కూడా తిరిగి అందరిది అయిపోయింది. దాని మీద ఒక్కదాని మీద ఆశ తగిలింది. వాళ్ళన్న దయదలిచి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అలాగే దయదలిచి ఏమన్నా మంచిగా ఏమన్నా సాయం చేసేస్తే మా వాడు వస్తాడని కోరుకుంటున్నాం. ఇక మాది కుమ్మన్పల్లి గ్రామము, సాలూరా మండలము, నిజామాబాద్ డిస్టిక్. నేను కుమ్మన్పల్లి గ్రామ సర్పంచ్ని, జిల్లా మహేందర్ రెడ్డి. మా గ్రామం నుంచి 2023 సంవత్సరంలో కుమ్మర్ రామయ్య కుమారుడు కుమ్మరి శ్రావణ్ గారు ఉపాధి నిమిత్తము దుబాయ్ పోవడం జరిగింది. అక్కడ జరిగిన 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడి పౌరులు 2 మరణించడం జరిగింది. అక్కడి ప్రభుత్వాలు, కోర్టులు చట్టాల ప్రకారము అతనికి ఫైన్ వేయడం జరిగింది. అది అక్కడి రియాల్ ప్రకారము 3,30,000. మన ఇండియా రూపాయల్లో తీసుకుంటే 84 లక్షల రూపాయలు. ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలకు ఉండడానికి ఇల్లు లేదు, పొలం లేదు, ఏమీ లేదు. నిరుపేద కుటుంబము. వారి భార్య కూడా వికలాంగురాలు. ఆమెకు కూడా వాళ్ళ అమ్మ కూడా ఆరోగ్యం బాగలేదు. వాళ్ళ నాన్న పనిచేస్తేనే కుటుంబం నడుస్తుంది. కాబట్టి ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వీళ్ళందరూ పట్టించుకొని అతన్ని ఇండియాకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించాలని మీడియా ద్వారా అందరినీ కోరుచున్నాము. మా గ్రామంలో గల ఆ కుటుంబ సభ్యులకు మీడియా ద్వారా సహాయం చేసి హెల్ప్ చేయగలరని, ఆదుకోగలరని ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ మరొకసారి కోరుచున్నాము.